ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనము. See the sovereign Lord comes with power, his reward is with him. ఐజయా చాప్టర్ 40 వర్స్ 10. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు తన బిడ్డలకు బహుమానం ఇచ్చుటకు తానే వస్తాడు. ఆయన మాత్రమే ఆశీర్వాదాలను ఇవ్వగలడు. ఆయన మాత్రమే మనకు దీవెనలను అందించగలడు. కేవలం ఆయన ద్వారా మాత్రమే మన జీవితాలు ఆనందమయమవుతాయి. ఈ ప్రపంచంలో ఈ రోజున బహుమానాలు వద్దు కాదు అనుకునేవారు ఎవరుంటారు? ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన బహుమానం కావాలి. ఎవరో ఇవ్వబోయే చిన్న చిన్న బహుమతుల కొరకు ఆశపడి వారి మాటలు నమ్మి వారికి విధేయత చూపి జీవిస్తుంటారు. మనకి బైబిల్ కూడా సెలవిస్తుంది, చాటుగా ఇచ్చు బహుమానమో కోపమును చల్లార్చును అని. ఎంత కోపంలో ఉన్న వారికైనా, ఎంత బెట్టు చేస్తున్న వారికైనా ఏదైనా బహుమతి మనం ఇచ్చామనుకోండి, వారి యొక్క కోపము చటుక్కున చల్లారుతుంది. మీపై ఉన్న ద్వేషం పోయి ప్రేమగా మారుతుంది. కానీ ఊరకనే ఏమి చెయ్యకుండానే మనకు వచ్చే బహుమానములో మనకే సంతోషం ఉండదు. అనేకులు ఊరకనే వచ్చే వాటి కోసం ఆశపడతారు, కానీ అవి వారికి సమస్యను కొని తెచ్చి పెడతాయి. వాటి కోసం మనిషి తన యొక్క మంచి స్వభావాన్ని కోల్పోయి చెడు స్వభావాన్ని అలవాటు చేసుకుంటాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక మనుషుల ద్వారా మనము పొందుకునే ఆ గిఫ్ట్ల కంటే మన దేవాతి దేవుడు, సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు మనకు ఇవ్వబోయే గిఫ్ట్స్ చాలా ఉన్నతమైనవిగాను విలువైనవిగాను ఉంటాయి అనడంలో ఏ సందేహము లేదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవజనులు బహుమానములకు పాత్రులుగా ఎంచబడిన వారు ఉన్నారు. మరికొంతమంది బహుమానం కోసం దేవునికి విరోధంగా నడవాలని ప్రయత్నించిన వారు ఉన్నారు. మనము ఈ యొక్క సందర్భంలో మొర్దెకాయ్ గురించి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, మొర్దెకాయ్ ఒక రోజున రాజగుమ్మంలో కూర్చొని ఉన్నప్పుడు రాజైన అహష్వేరోషు వద్ద పనిచేసే ఇద్దరు నపుంసకులు రాజుపై కోపంతో అతన్ని చంపాలని వారు ప్రణాళికలు వేసుకుంటుండగా ఆ విషయము మొర్దెకాయ్ యొక్క చెవిన పడింది. అది విన్నటువంటి మొర్దెకాయ్ ఎస్తేరుకు ఈ విషయం చెప్పి రాజుగారిని రక్షించమని కోరతాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు వారిపై విచారణ జరిపి అది నిజమే అని తేలడంతో వారిని ఉరితీయిస్తాడు. అయితే మనము ఈరోజు ఈ సందర్భంలో గమనించాల్సింది ఏమిటంటే, రాజు వారిని విచారణ చేసి వారిని ఉరితీయించిన తరువాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అసలు తనకు ఈ విషయం తెలియజేసిన మొర్దెకాయ్ని మర్చిపోయాడు. ఇది ఇలా ఉంటే మొర్దెకాయ్ కూడా రాజు యొక్క బహుమానం కోసం ఆశపడలేదు. అతను సైలెంట్గానే ఉండిపోయాడు. మనం ముందుగా మాట్లాడుకున్నట్లు మనుషులు ఇచ్చు బహుమానము కంటే దేవుని బహుమానము శ్రేష్టంగా ఉంటుంది అనే విషయం మొర్దెకాయ్ విషయంలో జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాజైన అహష్వేరోషు నిద్ర పట్టక రాజ్యపు సమాచార గ్రంథము చదవమని తన పనివారికి ఆజ్ఞ ఇవ్వగా వారు చదువుతున్నప్పుడు మొర్దెకాయ్ తనకు చేసిన సహాయమును విని దాని నిమిత్తము మొర్దెకాయ్కి ఏమీ ఇవ్వలేదు అని గ్రహించి మొర్దెకాయ్కి తాను ఊహించని గ్రహించలేని గొప్ప బహుమానమును దేవుడు ఆ రాజు ద్వారా ఇప్పించాడు. తన జాతిని కాపాడుకున్నాడు. అదేవిధంగా తన ప్రాణాన్ని ఆ బహుమతి ద్వారా కాపాడుకొనగలిగినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అప్పుడు రాజు మొర్దెకాయ్కి బహుమానం ఇచ్చుంటే ఏదో బంగారం ఏవో ఆస్తులు ఇచ్చేవాడేమో. కానీ కొన్ని దినాల తర్వాత ఆ బహుమానము దేవుని సంకల్పము చొప్పున ఇవ్వబడింది కాబట్టి అది గొప్పగా ఉంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ యొక్క జీవితంలో మీరు చేసిన సహాయానికి ఎవ్వరూ మీకు ఎటువంటి బహుమతులు, ఎటువంటి గుర్తింపు ఇవ్వడం లేదని బాధపడకండి. శ్రేష్టమైన బహుమానం ఇచ్చే దేవుడు ఆయన సమయంలో మనకు అవసరమైన విలువైన బహుమానం ఇస్తాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఆయన ఇస్తాడు. నీ ప్రార్థన, నీవు దేవుని యొక్క నామములో ఇతరులకు చేసిన ఏ సహాయమైనా వ్యర్థంగా పోదు. తప్పక
తప్పకుండా ఆయన నీకు మంచి బహుమానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉంది, మనుషుల యొద్ద అది లేదు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, గొప్ప కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా, మీరిచ్చే బహుమానము మీ యొద్దనే ఉందని, అది మనుషుల యొద్ద లేదని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయా, మేము చేసిన మంచి పనికి గాను, మేము చేసిన సహాయానికి గాను మీరు మాత్రమే మాకు తండ్రి అయా బహుమానం ఇచ్చే దేవుడు అని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి అయా మరి తండ్రి లేవనెత్తి కృప చూపినందుకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉన్నారో ప్రతి బిడ్డను ఆదరించండి, ప్రతి బిడ్డను ఓదార్చండి, ప్రతి బిడ్డను తండ్రి లేవనెత్తమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. అయా, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత మాకు స్వస్థత కలుగుతుంది నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారో ప్రభువా, అయా మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి. మీరే బిడ్డలకు తండ్రి న్యాయమును తీర్చండి. అదేవిధంగా నా ప్రభా ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. అయా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు ప్రభా, ఎగ్జామ్ రాసిన ప్రతి బిడ్డకు తండ్రి అయా మీ యొక్క కృప చొప్పున మంచి జాబ్ను మీరు వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, ఖాళీగా ఉన్న ప్రతి బిడ్డకు ప్రభా ఏదో ఒక పనిని కల్పించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా అయా మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ప్రభా, ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీ యొక్క సహాయం దయచేయండి. అయా, చేతి పనులను స్థిరపరచండి నా తండ్రి. అయా, మీరే తండ్రి బిడ్డలకు తోడుగా ఉండండి. అయా, వారి యొక్క కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడి మోసే కృప దయచేయండి. అయా, యవన వయసులో వ్యభిచార వ్యసనాలకు, త్రాగుడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా, దుర్వ్యసనాలకు తండ్రి అయా వారు బానిసలు కాకుండా ప్రభా మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి, అద్భుత కార్యాన్ని జరిగించండి. అయ్యా మరి తండ్రి ఈ రోజున నా తండ్రి కోర్టు సమస్యల చేత, మరి తండ్రి భూ తగాదా సమస్యల చేత నలిగిపోతున్నారో వారికి తగిన న్యాయమును మీరు జరిగించండి. వారి పక్షాన మీరే ఉండి వాద్యమాడి వారిని గెలిపించమని న్యాయాధిపతి అయిన దేవుడవు తండ్రి నీ వైపు వారు చూస్తుండగా అద్భుతాన్ని జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి, సంఘ కాపర్లకు మీరు తోడుగా ఉండండి. వారి సంఘాన్ని విస్తరింప చేయండి, ఫలింప చేయండి ప్రభా. అయా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కొరతను యేసు నామములో కొట్టివేయండి. ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, సంఘ కాపర్లను, వారి కుటుంబాలను, అయా వారి సంఘాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అధికారులకు మీ యొక్క జ్ఞానము చొప్పున వారిని మీరు నడిపించండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని మీరే వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా, మీ మెండైన కృప మా భారతదేశం పైన ఉండులాగున సహాయము దయచేయండి ప్రభువ. అయా, అనేకులు తండ్రి రక్షింపబట్టుకు కృపను అనుగ్రహించండి. అనేకులు మారు మనసు పొందుటకు, అనేకులు మీ తట్టు తిరుగుటకు సహాయము దయచేయండి నా ప్రభ. నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా దీవించండి ప్రభ, ఆశీర్వదించండి నా తండ్రి. అయా మరి తండ్రి బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా, అయా పనుల నిమిత్తము వారు తండ్రి అయా మరి వెళ్తుండగా వస్తుండగా ప్రభ మీరే తండ్రి మీ యొక్క కృప వారిపైన ఉంచమని, మీ యొక్క దీవెనలు, మీ మెండైన కృప వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు తండ్రి ఆదరణ దయచేయండి. కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. అయా, కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డకు ఓదార్పును దయచేయండి ప్రభువా. అయా, మీరే సహనాన్ని దయచేయండి, మీరే శాంతిని దయచేయండి, మీరే సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాదుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక.
మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.